మూడవ ముద్రణకు ముందు మాట 1976 మార్చిలో ఈ గ్రంథం మూడవ ముద్రణకు వెళ్ళేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యుల మొత్తం సంఖ్య 10 లక్షలు దాటుందని 38,000కు మించి గ్రూపులు 28,000. 28,000కు మించి గ్రూపులు 90 దేశాలలో సమావేశం అవుతూ ఉంటాయని అంచనా వేయబడింది. అది సో ఇది 1976లో రాశారు. ఐ థింక్ 2000లోనే ఎప్పుడు వచ్చినట్టుంది ఫోర్త్ ఎడిషన్. అప్పుడు 10 లక్షల మంది ఉన్నారు 76కి. ఇప్పుడు 23-24 లక్షల మంది ఉంటారు. కొంతమంది 30 అనేస్తారు, లేదా 24 అనుకుంటున్నారు. ఆ, ఆ, లక్ష పైన గ్రూపులు ఉన్నాయిలేండి. అప్పుడు 28,000 గ్రూపులే ఉన్నాయి. ఆ, మన ఇండియా సంఖ్య మట్టుకు ఇంకా 40,000 మంది ఆల్కహాలిక్స్ ఉన్నారు. లక్ష కూడా దాటలేదు మన ఇండియా సంఖ్య. అది కంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనూ కెనడాలోనూ నిర్వహించిన సర్వేల ప్రకారం ఆల్కహాలిక్స్ అనానిమస్ మరింత ఎక్కువ మందిలోకి వ్యాప్తి చెందటమే కాక దీని పరిధి ఎంతగానో విస్తృతం అవుతుందని తెలియచేయబడింది. మొత్తం సభ్యులలో 4/4 మంది మహిళలున్నారు. కొత్తగా చేరే సభ్యులలో వీరి సంఖ్య 3/4 ఉంది. సర్వే చేయబడిన ఏఏలలో 7% మంది 30 సంవత్సరాలు లోపు వయసున్న వాళ్ళే. వాళ్ళల్లో ఎక్కువ మంది 20 వయసులోపు వారు. సో ఇప్పుడు వచ్చి ఫోర్త్ ఎడిషన్ కి అదే ఏంటది 1/3 మహిళలు ఉంటారు. 30% కూడా 1/5 ఎంతో బాగానే ఉన్నారు. 30%, 20లో వచ్చిన వాళ్ళు. ఎందుకు హైదరాబాద్ లోనే 20 లోపు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 2-3. సో మనకి ఆ ఏంటంటే ఆ, ఎన్ని రోజులు తాగామని కాదు, ఎంత తొందరగా కొట్టాము ఇమోషనల్ రాక్ బాటము. లేకపోతే మనం బాటం ఎత్తాలి అంటారు. అంటే నేను ఎక్కడ తాగాను, ఎక్కడ పడిపోయాను, తెల్ల ఉందా లేదా, ఇవన్నీ కాదు. ఇవన్నీ జరిగేలోపు ఆడి జీవితం అయిపోతుంది. ఏంటంటే నా ఎలర్జీ గురించి, అంటే నాకు త్రాగుడు పడదు, ఒక పెగ్గు తాగితే ఆపలేను దాని గురించి. మరి లేదా నేను తాగుడు ఆపుదాం అనుకున్నా పర్మనెంట్ గా ఆపలేను. ఈ రెండాటిలో ఒకటి ఉంటే బహుశా నువ్వు తాగబోతువి అని మన బుక్ లో రాసి ఉంటది. దేవుడు మీద నమ్మకము లేని వాళ్ళు ఆ చాప్టర్ లో, వియగ్నాస్టిక్స్. సో అది వాళ్ళకి చూపించాను అంతే తప్ప నాకు ఆ, అదే నాకు ఉద్యోగాలు పోయినా ఆపలేదు, ఆ నేను రోడ్డుకు వచ్చేసినా ఆపలేదు. అవన్నీ నేను ఆపలేకపోయే శక్తిహీనతను చూపిస్తుంది. కాకపోతే అంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరు. ఈ అలర్జీ ఉన్న చాలు, అది ప్రోగ్రెసివ్ డిజీజ్, అక్కడికే వెళ్తాడు ఎవడైనా. కంటిన్యూ అండి. వివిధ దేశాలు జాతులకు చెందిన వ్యక్తులకు స్వస్థత చేకూర్చిన విధంగానే యొక్క ప్రాథమిక సూత్రాలు వివిధ రకాల జీవన విధానాలను కలిగిన వ్యక్తులందరిపైన మంచి ప్రభావాన్ని చూపించాయి. ఆగండి. సో ఆ వ్యక్తుల స్వస్థత చేకూర్చే విధంగానే యొక్క ప్రాథమిక సూత్రాలు, అంటే 12 సూత్రాలు వివిధ రకాల జీవన విధానాలను కలిగిన వ్యక్తులందరి పైన మంచి ప్రభావాన్ని చూపించాయి. అంటే ఆ నీకు దేశాలు జాతులు కాదు, ఆ నీ వివిధ రకాల జీవితాలు. అంటే వాడు డబ్బున్నాడు అవ్వచ్చు, డబ్బు లేనోడు అవ్వచ్చు, ఉద్యోగం చేస్తున్నాడు అవ్వచ్చు, ఆఖరికి చర్చిలో ఫాదర్లు కూడా ఉన్నారు ఏఏలో. బుద్ధిస్ట్ మంకులు కూడా ఉన్నారు ఏఏలో. నేను మీటింగుల్లో కలిశాను కొంతమంది, ఆన్లైన్ మీటింగులు. అది మన ఇండియాలో పూజార్లు కూడా ఉన్నారు, గోల్డ్ మంది. అది పూజార్లు కూడా ఉంటాం. అది వేదాలు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కంటిన్యూ.
వివిధ జాతులకు చెందిన వారికి ఇది కోలుకునే అవకాశం కల్పించింది. మొత్తం కార్యాచరణను క్లుప్తంగా వివరించే 12 సోపానాలు. ఒక దేశంలో లాస్ డోసి ప్యాసెపప్ అని, మరొక దేశంలో లెస్ డౌసి ఇటెక్స్ అని పిలువబడుతుంది. అది ఈ రెండు ఏంటంటే ఒకటి మెక్సికన్ ఒకటి ఫ్రెంచ్ అనుకుంటా ఆ భాష. మన దాంట్లో 12 సోపానాలు అంటాం, యాక్చువల్లీ 12 స్టెప్స్ ని. ఆ దేశంలో లాస్ట్ లాస్ట్ దోసి వ్యాసప్పం, ఇంకోటి లెస్ డౌసి ఇటేవ్స్. అది సో ఇలా వివిధ భాషల్లో పలికిన అదే మొత్తం అంత సూత్రాలు. ఉమ్. అదే నెక్స్ట్ లైన్ లో చెప్తాడు, చదవండి. కానీ అవన్నీ కోలుకునే దిశలో మొట్టమొదటి ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యులచే వెలుగులోకి తీసుకురాబడిన మార్గాన్నే అనుసరిస్తున్నాయి. ఉమ్. ఉమ్. ఈ మిత్రమండలి పరిమాణం, పరిధి ఇంతగా విస్తరించినప్పటికీ కూడా దాని ముఖ్య సూత్రం తేలిక అయినది, వ్యక్తిగతమైనది. ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఒక తాగుబోతు మరొక తాగుబోతుతో తన అనుభవం, శక్తి, ఆశలను పంచుకున్నప్పుడు స్వస్థత మొదలవుతూనే ఉంటుంది. సో ఎంత నీకు ఇది కష్టం అనిపించినా, ఏంటో కింద అనిపించినా, ఎలా పాస్ ఆన్ అవుద్ది? ఒక తాగుబోతు ఇంకో తాగుబోతు తోటి తన అనుభవం, శక్తి, ఆ ఆశను పంచుకున్నప్పుడు. సో ఇంకో తాగుబోతు కావాల్సిందే నాకు. అది తేలికైన నాకు స్టెప్స్ నేర్పించాలన్నా, స్టెప్స్ ఎవరికైనా నేర్పించాలన్నా కావాలి, లేకపోతే అనుభవం, శక్తి, ఆశని అదే పంచుకోవాలన్నా ఇంకో తాగుబోతు కావాలి. సో అసలు సూత్రం ఏంటంటే ఒక త్రాగుబోతు ఇంకో త్రాగుబోతుతో పంచుకోవటం కంటిన్యూస్. ఈ అయిపోయిందా? గ్రంథంలో సారీ ఈ గ్రంథంలో వివరించబడిన స్వస్థత ప్రణాళిక యొక్క వైద్యపరమైన అంచనా గురించి పాఠకులు కాదండి, ఒక్క నిమిషం ఉండండి సార్. సారీ మూడో ఇది అయిపోయిందా? రైట్ సైడ్ కి రాలేదు మీరు. నెక్స్ట్ పేజ్ ఇదే ఉందా డైరెక్ట్? లేదమ్మా, ఒకసారి పైకి వెళ్ళండి. మొత్తం చదివేమా? ఇక్కడి వరకు చదివాను. ఒక్క పేజ్ అదే. ఓకే, ఇది నెక్స్ట్. అక్కడ ఇక్కడ ఆగండి. మూడో దాంది కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే డాక్టర్ గారి అభిప్రాయానికి వెళ్తున్నాం. రండి సార్, కిందకు వచ్చి మాకు అది చూపించండి, డాక్టర్ గారి అభిప్రాయం. ఓకే, మీ దగ్గర బుక్ ఉన్న వాళ్ళు దీన్ని స్టెప్ 1 రీడింగ్ కింద మార్క్ చేసుకోండి. డాక్టర్ గారి అభిప్రాయం స్టెప్ 1 రీడింగ్ అంటే స్టెప్ 1 కోసం ఈ చాప్టర్ వచ్చే 3 చాప్టర్లు చదువుతాం స్టెప్ వర్క్ చేసేటప్పుడు. చదివి మన త్రాగుబోతనం, అస్తవ్యస్తతని ఒప్పుకుంటాం. స్టెప్ 1 ఓన్లీ ఒప్పుకోవటమే. కొత్త మిత్రుడితో కూడా 20 క్వశ్చన్లు ఇవ్వటం ఒక మార్గం అయితే, డాక్టర్ గారి అభిప్రాయాన్ని కూర్చోబెట్టి చదివించండి. చదువుకోండి ఇద్దరు కూర్చుని, కాఫీకో లేకపోతే చాయ్కో తీసుకెళ్ళి ఏదన్నా ఎక్కడికైనా కూర్చుని ఇద్దరు చదివి ఇది జరిగిందా అని చూసుకోండి. చాలా మంది అదే చేస్తారు. డాక్టర్ గారి అభిప్రాయం చదువుతారు కొత్త మిత్రుడితో, లేదా ఇంకా ఏదో బిల్లు కథ చదవచ్చు. ఏదోటి ఓ చాప్టర్ చదివి ఆ తాగుడు పడకపోవటం అంటే ఎలర్జీ అన్న విషయాన్ని వాళ్ళకి చూపిస్తారు. దీంట్లోనే ఉంటది మొత్తం అంతా. అసలు మీ డాక్టర్ గారి అభిప్రాయంలోనే మన ప్రవర్తన, మనం ఎలాగ ఉంటాము, అసలు త్రాగుడితో మన ప్రాబ్లం ఏంటి,
అంతా ఈ చాప్టర్ లో ఉంటుంది. అందుకనే ఇది స్టెప్ 1 అని మార్చేసుకోండి. చదవండి సార్. ఈ గ్రంథంలో వివరించబడిన స్వస్థత ప్రణాళిక యొక్క వైద్యపరమైన అంచనా గురించి పాఠకులు కుతూహలాన్ని కలిగి ఉంటారని ఆల్కహాలిక్స్ అనానమస్ సభ్యులందరికీ మేము విశ్వసిస్తున్నాము. ఆగండి. సో ఏమంటున్నాడు? ఈ గ్రంథంలో వివరించబడిన స్వస్థత ప్రణాళిక అంటే ఈ గ్రంథం ఏంటి? ఆ గ్రంథం బిగ్ బుక్ లో వివరించిన స్వస్థత ప్రణాళిక అంటే రికవరీ యొక్క మెసేజ్. వైద్యపరమైన అంచనా గురించి కూడా మనకి కుతూహలం ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే ఏంటి? ఈ గ్రంథంలో ఏమేమైతే రాసామో దాని మీద వైద్యులు ఏమంటున్నారు అన్న కుతూహలం ఎవరికి ఉంటది? నాలాంటి తాగుబోతోడుకు ఉంటది. అరే రాసావు సరే నువ్వు బుక్, డాక్టర్ ఏమంటున్నాడు ఈ బుక్ గురించి అని మనం అడుగుతాం అనమాట. అది దీని అర్థం. సో ఎందుకంటే తాగుబోతుంది ఈజీగా ఒప్పుకోడు కదా సార్ ఎవరైనా చెప్తే. డాక్టర్ ఏమంటున్నాడు, యాక్టర్ ఏమంటున్నాడు, సైకియాట్రిస్ట్ ఏమంటున్నాడు, ఇవన్నీ అడుగుతాడు. ఆ! అందుకనే అరే బాబు ఇది అందుకనే డాక్టర్ గారి అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే త్రాగుబోతు గురించి తెలుసు. 100 అనుమానాలు ఉంటాయి కాబట్టి. సో డాక్టర్లు ఏమంటున్నారో ఒక డాక్టర్, ప్రముఖ డాక్టర్ కంటిన్యూ. మా సభ్యులు పడిన కష్టాలు, బాధలతో పరిచయం కలిగి ఉండి, మేము తిరిగి ఆరోగ్యవంతులం అవ్వడానికి సాక్షి భూతులైన వైద్యుల నుండి నమ్మకాన్ని కలిగించే సాక్ష్యాధార వివరణ తప్పనిసరిగా అవసరం. ఆగండి. ఆ! ఎలాంటి డాక్టర్ నుంచి కావాలి? మా వీధిలోనే ఉంటారు డాక్టర్లు. ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద న్యూరో సర్జన్లు ఉంటారు, హార్ట్ డాక్టర్లు ఉంటారు. ఇంతమంది రకమైన డాక్టర్లు ఉంటారు. కానీ ఏ డాక్టర్ అభిప్రాయం కావాలి నీకు? ఎవరైతే త్రాగుబోతులకి వైద్యం చేస్తున్నారో, ఎవరైతే త్రాగుబోతు త్రాగే జీవితాన్ని చూసి దాని తర్వాత రికవరీని కూడా చూశారో అలాంటి డాక్టర్ గారి అభిప్రాయం కావాలి. ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ ఎందుకు వేస్ట్ కదా. ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్, తాగుబోతుతోటి అనుభవం ఉన్న డాక్టర్ కావాలి. కంటిన్యూ. దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందిన ఒక పెద్ద హాస్పిటల్లో మద్యానికి, మత్తుమందులకు అలవాటు పడిన వారికి చికిత్స చేయడంలో ప్రత్యేకతను సంతరించుకొని మంచి పేరు సంపాదించుకున్న ప్రధాన ఫిజిషియన్ ఒకరు ఆల్కహాలిక్స్ అనానమస్కు ఈ కింది లేఖను ఇచ్చారు. సో ఇందాక ఏం చెప్పాను? ఎలాంటి డాక్టర్ కావాలి? ఆల్కహాలిక్లతో పని చేసి వాళ్ళ తాగుడు జీవితాన్ని చూసి స్వస్థత జీవితాన్ని కూడా చూడాలి. ఉత్తి తాగుడు జీవితం అలాంటి డాక్టర్ గారి అభిప్రాయం కావాలి అని రాశాడు. ఇప్పుడేం రాస్తున్నాడు? ఎవరి డాక్టరు? దేశంలోనే ప్రాచుర్యాన్ని పొందిన ఒక పెద్ద హాస్పిటల్లో మద్యానికి, మత్తుకి అంటే మద్యానికి అలవాటు పడిన వాళ్ళని ట్రీట్ చేశాడు. ఇది న్యూయార్క్ టౌన్స్ హాస్పిటల్ అని ఉండేదండి. దాంట్లో చీఫ్ ఫిజిషియన్ సిల్క్వర్త్, డాక్టర్ సిల్క్వర్త్ అంటారు. రాకముందు ఆల్మోస్ట్ 10,000 మంది తాగుబోతులు చూశాడు. అంటే తాగుడు ప్రాబ్లం ఉన్నవాడిని. వచ్చాక ఇంకో 30-40 వేల మందిని చూశాడు. సో యాక్చువల్లీ సిల్క్వర్త్ ఇస్తాడు మనకి. ఏంటి బాబు నువ్వు తాగితే ఈ ఎలర్జీ కాన్సెప్ట్, అబ్సెషన్ కాన్సెప్ట్ అంటే తాగితే ఆపలేవు, త్రాగుడు నీకు పడదు, త్రాగుడు మొత్తానికి ఆపాలన్నా ఆపలేవు. ఇది సిల్క్వర్త్. ఎందుకంటే ఆల్రెడీ రాకముందు 10,000 మందిని చూస్తుంటాడు. ఇదేమి చిన్న హాస్పిటల్ కాదండి. ఆ దేశంలోనే ప్రధానమైన హాస్పిటల్. ఆ దేశంలోనే ప్రధానమైన హాస్పిటల్ అంటే, అమెరికాలో ప్రధానమైన హాస్పిటల్ అంటే ప్రాపంచికంగా కూడా టాప్ 3లో ఉంటుంది. సో వీడు ఎవడో చిన్న అల్లాటప్ప డాక్టర్ కాదు సిల్క్వర్త్ అంటే. మనం ఇది చదివినప్పుడు ఏదోలే సిల్క్వర్త్లే అనుకుంటాం. ఆ రోజుల్లోనే ఈయన ఒక పెద్ద డాక్టర్, చిన్న డాక్టర్ ఏమి రాయలే. ఆ రోజుల్లో అంత టాప్ వాళ్ళే
కాంట్రిబ్యూట్ చేశారు. ఈ రోజుకి కూడా హార్వర్డ్ సైకియాట్రిస్టులు, పెద్ద పెద్ద యూనివర్సిటీ సైకాలజిస్టులు ఏఏకి సహకరిస్తారు. అది. సో ఆ, సో ఆయన రాసిన లేఖ అన్నమాట, చదవండి సార్. ఈ విషయం సంబంధించిన ఎవరికైనా నాకు తాగుబోత్తనం చికిత్స సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా విశేషంగా పనిచేసిన అనుభవం ఉంది. 1934 సంవత్సరం చివరి భాగంలో నేను ఒక రోగిని చూడవలసి వచ్చింది. అతను మంచి అర్జన సామర్థ్యం కలిగిన సమర్థుడైన వ్యాపారవేత్త. అయినప్పటికీ అతను ఏమాత్రం కూడా కోలుకునే ఆశ లేని తాగుబోతు రకంగా నేను భావించాను. ఆ, సో ఏంటి వినిపిస్తుందా స్నేహ? వినిపిస్తున్నాను. వినిపిస్తుందా? సో విని 1934 నేను ఇంత ముందు కూడా రికార్డింగ్స్ లో చెప్పా. గురించి రాస్తున్నాడు, ఎవరి గురించి రాస్తున్నాడు? బిల్ డబ్ల్యూ గురించి రాస్తున్నాడు. ఆ, అది సో ఆయన గురించి ఇక్కడ పేరు ఎందుకు రాయలేదు? ఎనానిమిటీ. ఓ వ్యక్తిని పైకి ఎత్తడానికి కుదరదు అలా అందుకు. ఆ, సో ఆయన చివరి సంవత్సరంలో చూశారు 1934 చివరి నెలల్లో, అంటే డిసెంబర్లో. ఆ, అతను మంచి అర్జనా సామర్థ్యం, అంటే కెపాసిటీ ఉంది. బిల్ డబ్ల్యూ బోల్ డబ్బులు కూడా సంపాదించాడు ఇంత ఉంది. కాకపోతే ఎలా కోలుకోనే ఆశ లేని త్రాగుబోతు రకం. ఇంగ్లీష్ లో హోప్లెస్ వెరైటీ అంటారు. ఇది దాదాపుగా ఆ హోప్లెస్ వెరైటీలందరూ కూడా ఈ 12 సోపానాలు చెయ్యాలి. తాగుడు నుంచి కోలుకోలేము. అలాంటి కోలుకోలేని తాగుబోతులు. అది కోలుకునే ఆశ లేదనమాట. దీన్ని అందుకనే చాలా మంది మీటింగ్ లో హోప్లెస్ వెరైటీ ఆల్కహాలిక్ అంటారు. అంటే ఇది కంటిన్యూ. మూడవసారి అతనికి వైద్యం చేస్తున్న సందర్భంలో కోలుకోవడానికి దోహదపడే కొన్ని విధానాలు ఎడల అతను కొంత అవగాహన భావాన్ని పొందాడు. ఆగండి. సో మూడోసారి అంటే ఏంటి? ఆల్రెడీ 2 సార్లు రిలాప్స్ అయ్యాడు మా అన్న, బిల్ అన్న. మూడోసారి వచ్చాడు. అది ఉంటారు కొంతమంది నాలాంటి వాళ్ళు, చెప్పినా అర్థం కాదు. సో ఆల్రెడీ పాపం అదంతా బిల్ కథలోని వేరే పుస్తకాల్లోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మూడోసారి వచ్చేసరికి అతను కొంత ఆగు. ఏంటి ఆ కోలుకోవడానికి దోహదపడే కొన్ని విధానాలపై ఆయనకి అవగాహన వచ్చింది. ఎలా వచ్చింది? ఇక్కడ కొంచెం హిస్టరీ చెప్తా. ఆ ఏంటంటే పెద్ద ఫైర్ కంపెనీ ఓనర్, ఐ మీన్ ఫైర్ స్టోన్ అన్న టైర్ కంపెనీ ఓనర్ కొడుకుంటాడు, రొనాల్డ్ హెచ్. రొనాల్డ్ కాదు, రోలాండ్ హెచ్. ఆడు పెద్ద తాగుబోతాడు. మరి ఏమో డాడీ దగ్గర ఏమో అన్ని డబ్బులు ఉన్నాయి. సో కొడుకేమో తాగుబోతు అయిపోయాడు. అది సో మరి ఏం చేస్తాడు డాడీ? సరే అని చెప్పి ఆ రోజుల్లో #1 సైకియాట్రిస్ట్ వరల్డ్ మొత్తానికి. వీళ్ళందరూ తక్కువ వాళ్ళు కాదు సార్ రాసిన వాళ్ళు. ఆ రోజుల్లో ఈ మొదటి 100 మంది చాలా హై సొసైటీకి బాగా చదువుకున్న వాళ్ళు, హై సొసైటీకి చెందిన బాగా చదువుకున్న వాళ్ళు. కొంచెం మ్యూట్ చేసుకోండి సార్, ఎవరో మ్యూట్ లో లేరు. ఓకే. సో సో రొనాల్డ్ హెచ్ అంటే వాళ్ళ డాడీ పంపిస్తాడు ఇక్కడికి, అరే కార్ల్ యంగ్ దగ్గరికి వెళ్ళరా బాబు నువ్వు,
షిప్ లో పంపిస్తాడు, షిప్ ఇచ్చమని. ఆ, నీకే షిప్. కార్ల్ యంగ్ దగ్గర లండన్ లో ఉంటాడు. కార్ల్ యంగ్ అక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం ఉంటాడు. సంవత్సరం తర్వాత ఆ అదే బయటకు వస్తాడు. బయటకు వచ్చి నెలలో తాగి వచ్చేస్తాడు. సార్ మీరు మాట్లాడకపోతే మ్యూట్ చేసుకోవాలి సార్, లేకపోతే మేము మహేష్ గారా ఎవరైనా. ఓకే. సో ఆయన అది నెలలో తాగి వచ్చేసి మైండ్ ఏంటంటే, నువ్వు ఇంత చెప్పావు నాకు తాగుడు గురించి, నా బుర్ర ఎలా పనిచేస్తుంది, ఎలాంటి ఆలోచనలు వస్తాయి, మొత్తం సైకాట్రీ చెప్తూ నేను నెలలో తాగి వచ్చేసేనేంటి, అసలు నాలాంటోడికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు కార్యంగా అంటాడు, బాబు కష్టమే, ఇందాక చెప్పాడు కదా ఎలా కోలుకునే ఆశ లేని తాగుబోంటి వాళ్ళు మనం, ఆ టైపు నువ్వు, నీలాంటి వాడు కోలుకోడు. మరి ఎలాగా అంటాడు. ఆ, నేను అక్కడక్కడ చూశాను, ఎక్కడ మతంలో చూసాను నీలాంటి తాగుబోతులు సడన్ గా మారిపోవటం, ఏదన్నా పోయి ఓ మతాన్ని పట్టుకో అంటాడు. ఏదన్నా ఆ, ఏదన్నా మతానికి పోయి ఆ మతం ఆ, పట్టుకో అంటాడు. ఆ, పట్టుకో అంటే ఆ, సో ఈయన ఆ రోజుల్లో ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ అని మంచి ఊపు అందుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ ఏంటి, క్రిస్టియానిటీయే కథ ప్రాక్టీస్ చేపిస్తుంది. ఆ, ఏంటి, మెయిన్ ప్రిన్సిపల్స్ అన్ని ప్రాక్టీస్ చేపిస్తుంది. ఆ, ఆ, దాంట్లో కూడా ఇలాగే 6 స్టెప్పులు ఉండేవి. ఏంటి, నేను దేవుడి ముందు శక్తిహీనుడు టైప్ కాకుండా మామూలుగా నాకు నమ్మకం ఉండాలి, ఇన్వెంటరీ అదే నీ తప్పులు ఒప్పుకోవాలి, ఇన్వెంటరీ తీటు, ఎవరికైనా హాని చేస్తే రెస్టిట్యూషన్ అంటారు దాన్ని. ఆ, హాని చేస్తే వెళ్ళి అదే ఆ హానిని సరి చేయాలి, సారీ చెప్పటం కాదు, వెళ్ళి ఆ హానిని సరి చేయాలి. నేను ఎవరిదో టీవీ పగలు కొట్టి వెళ్ళి సారీ చెప్తే కుదరదు, టీవీ కొని పెట్టాలి మళ్ళీ. అది, లేకపోతే సో దాని తర్వాత సర్వీస్, వాళ్ళకి ప్రార్థనలు అవి బాగుండేవి, ప్రార్థన ధ్యానాలు కూడా. సో ఇవే ఆల్మోస్ట్ 6 స్టెప్స్ ఉండేవి. ఆ ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ జాయిన్ అయ్యి రొనాల్డ్ హెచ్ సోబర్ అయిపోతాడు. రొనాల్డ్ హెచ్ కూడా యాక్టరేనే, మన బాబు గారు ఊరే. సో యాక్రన్ లో ఆ బాబు కూడా యాక్రన్ లో ఆక్స్ఫర్డ్ గ్రూప్ మొదలు పెడతారు, బాబు కూడా వెళ్తాం మొదలు పెడతాడు, కానీ సోబర్ అవడు బాబు చాలా రోజులు బిల్లు కలిసేదాకా. ఎనీవే అది వేరే కథ అనుకోండి. నేను ఏంటంటే రొనాల్డ్ హెచ్ ఊర్లోనే ఒక ఎమ్మెల్యే కొడుకు అనుకోండి, సెనేటర్ కొడుకు, ఆయనే ఎబి. ఎబి కూడా మంచి, అంటే వాళ్ళకు కూడా పెద్ద ఫ్యామిలీ, మొత్తం పరువు అది తీస్తూ ఉంటాడు ఎబి తాగేసి, మొత్తం కుటుంబ పరువుని. ఆ సో ఎబి ఏం చేస్తాడు, ఒక రోజు ఫుల్ గా మెట్ట మధ్యాహ్నం తాగేసి ఇంటికి పెయింట్ వేస్తూ, పావురాలు వస్తున్నాయి ఈ పెయింట్ మీదకి, నేను వేసిన పెయింట్ అంతా పాడు చేస్తున్నాయని మనుషుల్ని కాల్చే గన్ ఉంటుంది, పెద్ద షార్ట్ గన్, దాన్ని తీసుకొచ్చి నెట్ట మధ్యాహ్నం పావురాలు కాలుస్తూ ఉంటాడు. ఆ బుల్లెట్ వెళ్ళి ఎవరికైనా తగిలితే పక్కింటోడికి అది. సో పక్కింటోళ్ళు, ఈడేంట్రా బాబు నెట్ట మధ్యాహ్నం పావురాలు కాలుతున్నాడు పెద్ద గన్ తోటి అని పోలీసు వాళ్ళు పిలుస్తారు. పోలీసు వాళ్ళు పిలిస్తే ఎబిగాని వేసుకెళ్ళిపోతారు కోర్టుకి. ఆ రోజుల్లో 1930లో పెద్ద మనుషులు వెళ్ళి కోర్టులో చెప్తే వదిలేస్తారు. అలాగే రొనాల్డ్ హెచ్ కి తెలుస్తుంది ఏబీగా వేసుకెళ్ళిపోయారు కోర్టుకి. అప్పుడు రొనాల్డ్ గబగబా కోర్టుకి వెళ్ళి, ఆ బాబు వీడు మావాడే, వీడు నాకు అప్ చెప్పండి నేను హామీ అంటే జడ్జి వదిలేస్తాడు వీడికి. అప్పుడు రొనాల్డ్ హెచ్ ఏబి కూడా ఆక్స్ఫర్డ్ గ్రూప్స్ లో ఆ సోబర్ అవుతారు. ఏబీకో 2 నెలల తర్వాత బిల్లు గడు గుర్తొస్తుంది. బిల్లు ఏబి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఆ బిల్లు ఏబి ఎలాంటి ఫ్రెండ్స్ అంటే, ఫుల్ గా తాగేసి ఫ్లైట్, వాళ్ళ సొంత ఫ్లైట్ ఒకటి రెంట్ కి తీసుకుని న్యూయార్క్ నుంచి వెళ్ళిపోతారు అనమాట, ఫ్లైట్ నడుపుకుంటూ ఫుల్ తాగేసి, తాగుతూనే ఫ్లైట్ నడుపు, అలాంటి ఫ్రెండ్స్ అనమాట. సో న్యూయార్క్ ఉన్నప్పుడు బిల్ దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్తాడు. బిల్లుకి చెప్పినప్పుడు నచ్చుదా అంటాడు, కానీ మీకు అదంతా బిల్ కథలో ఉంటది, అది కూడా చదువుతాం మనం.
ఈ చాప్టర్. బిల్ ఆవు అంటాడు కానీ పెద్దగా పట్టించుకోడు. మళ్ళీ తాగటం మొదలు పెడతాడు. తాగటం మొదలుపెట్టి ఇప్పుడు హాస్పిటల్లో పడ్డాడు మూడోసారి అనమాట. సో ఈ పాటికి ఈసారికి హాస్పిటల్లో పడేసరికి ఇది ఆల్రెడీ కథ చెప్పేసాడు, ఎలా సూపర్ అవ్వాలో చెప్పేసాడు, ఇవన్నీ చెప్పాడు. అందుకనే కోలుకోవడానికి దోహదపడే కొన్ని విధానాలు ఆల్రెడీ బిల్లుకి తెలిసినవి. సో అదనమాట ఈ లైన్ కాంటెక్స్ట్. కంటిన్యూ. వారు కంటిన్యూ సార్. కూడా ఇంకా ఇతరుల విషయంలో అలాగే చేయవలసిన అవసరాన్ని నొక్కి ఒక్కానిస్తూ తన పునరావాసంలో భాగంగా తన భావ సంకల్పాలను ఇతర త్రాగుబోతులకు వివరించడం ప్రారంభించాడు. ఆగండి. సో ఇప్పుడే ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు భయ్య ఆయన. బిల్ డబ్ల్యూ ఏం చేస్తున్నాడు? సరిగ్గా ఈ సెంటెన్స్ చదివితే వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాడు. ఏమని? మీరు కూడా ఇతరులకు పంచండ్రా. ఎందుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తున్నాడు? ఆయన ఆయన రికవరీ కోసం పాసిటాన్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ నుంచి బయటకు కూడా రాలేదు. బెడ్ మీద ఉన్నాడేమో ఆల్మోస్ట్. ఈ అలా సర్వీస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే నుంచి. ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడే సర్వీస్ మొదలు పెట్టాడు. నెల రోజులు ఆగు, 2 నెలలు ఆగు, సర్వీస్ కి సంవత్సరం ఆగు కాదు. ఆ రోజు నెక్స్ట్ డే వెళ్ళి నిన్న ఎలా సూపర్ గా ఉన్నా ఒక్క రోజుకి చెప్పచ్చు. అది నెల రోజులుంటే ఆ నెల ఎలా సూపర్ గా ఉన్నావు చెప్పచ్చు. నువ్వు వెయిట్ చేయక్కర్లా సర్వీస్. చాలా మంది అనేవారు, ఎందుకయ్యా వీళ్ళందరినీ, వీళ్ళకి ఏం తెలియదు సర్వీస్ లో తీసుకొచ్చేస్తున్నావు నేను. సరే, బిల్డబ్ల్యూ హాస్పిటల్లో పడుకుని ఎన్ని తెలిసేదాకా వెయిట్ చేసి ఉంటే వచ్చి ఉండేది కాదు. హాస్పిటల్ బెడ్ బెంచ్ సర్వీస్ చేసేది కాబట్టి ఏమీ తెలియక్కర్లా. మీటింగ్ రమ్మంటే చాలు. వాళ్ళు ఏమి వెళ్ళి స్టెప్పులు నేర్పించక్కర్లా సర్వీస్ కి. ఆల్కహాలిక్స్ అనానమస్ ఉంది, నేను ఇలా తాగేవాడిని, దానికి వెళ్ళి ఆపాను అంటే చాలు, మీరు మీటింగ్ రండి. కంటిన్యూ. వారు ఇంకా ఇతరులతో అలాగే ఇంకొక అంటే ఇది ఇంకొక 5 minutes కంటిన్యూ చేద్దామండి. ఒక స్థితికి వచ్చాక ఆపు. కంటిన్యూ. వారు ఇంకా ఇతరులతో అలాగే తప్పక చేయాలనే అభిప్రాయం వారిలో కలిగించాడు. త్వరితగతిలో పెరుగుతున్న ఈ వ్యక్తుల మరియు వీరి కుటుంబాల మిత్రమండలికి ఈ విధానం ఒక ఆధారంగా రూపొందించింది. ఏ విధానము? ఒక్కరికొకళ్ళు పంచుకోవటం ఈ 12 సోపానాలు. అది ఆక్స్ఫర్డ్ గ్రూప్ నుంచే నేర్చుకున్నాం. 12 సోపానాల్లో ఫస్ట్ 11. ఫస్ట్ స్టెప్ ఏమో సిల్క్ వర్త్ ఇచ్చేది. కంటిన్యూ. ఇతనితో పాటు మరో 100 మంది పైగా ఇతరులు కోలుకోవడం జరిగింది. ఇతర కంటిన్యూ. ఇతర పద్ధతులన్నీ పూర్తిగా విఫలమైపోయినా ఈ కోవకు చెందిన వందలాది తాగుబోతుల గురించి నా వ్యక్తిగతంగా తెలుసు. సో ఇతరులు అంటే ఎందుకు తెలీదు? ఆల్రెడీ రాకముందు 10 ఏళ్ళ నుంచి, అన్నేళ్ళ నుంచో పనిచేస్తూ ఉంటాడు ఇలా ట్రీట్ చేయడానికి. ఓ 10,000 మంది దాకా ట్రీట్ చేసి ఉంటాడు. వచ్చాక ఇంకో 30,000-40,000. అందుకని ఇన్ని మనం లిటిల్ సెయింట్ అంట ఏఏలో. ఎందుకంటే పొట్టిగా ఉంటాడు సిల్క్ వర్క్. అంత ఇచ్చాడు ఏఏకి. అసలు మనం ఏమీ చేయట్లేదు సార్ వీళ్ళతో కంపేర్ చేస్తే. శూన్యం. నేను చేసేది అయితే మీ సంగతి నాకు తెలియదు కానీ. కంటిన్యూ. ఈ విషయాలను వైద్యపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వాస్తవాలుగా గోచరిస్తాయి. ఎందువలనగా త్వరితగతిన అభివృద్ధి కావడానికి అవసరమైన అసాధారణమైన అవకాశాలు తనలో స్వాభావికంగా గల ఈ బృందం తాగుబోతుతనం యొక్క చరిత్రలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించగలదు. సో యాక్చువల్లీ మనలోనే ఉంది మనం ఎలా రికవర్ అవ్వాలో. మన ఫెలోషిప్ లోనే మొత్తం ఉంది మనం రికవర్ అవ్వడానికి. అంటే సెల్ఫ్ కంటైన్డ్ అనమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తాగుబోతు ఇది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాను. ఎందుకంటే తాగుబోతు చరిత్రలో ఇది ఒక కొత్త శకాన్ని రాస్తుంది అంటాడు. 1939లో వచ్చిందండి పుస్తకం. 100 మంది ఉన్నారు. ఈ రోజు 23 లక్షల మంది ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఉంది? తాగుబోతోడికి నాకు తెలిసి, ఇది నా అనుభవం మాత్రమే, నాకు ఇంకోటి ఏది బంద్ చేయదు, వేరే వాళ్ళకి బంద్ చేస్తుంది. ఎంత హోలిస్టిక్ గా అది మొత్తం మెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి ఫిజికల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎన్ని సాల్వ్ చేస్తుంది. సో నాకు తెలిసి లేదు, ఉంటే అది డెఫినెట్ గా ట్రై చేద్దాం నేను. అది సో వేరే వాళ్ళకి ఏమన్నా తెలియదో నాకు తెలియదు. సో ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ఈ రోజు కూడా 20వ శతాబ్దంలో ఆ, ఎన్నిటికంటే గొప్ప ఏం జరిగినాయి మానవుడికి అంటే టాప్ 10 లో ఏ ఉంటది. అమెరికా యొక్క ప్రెసిడెంట్ జిమీ కార్టర్ అంటారు ఆయన. ఆయన గొప్ప ప్రశాంతవాది. ఆ, జీసస్ క్రైస్ట్ మార్గంలో నడుస్తాడు, రిటైర్ అయ్యాక కూడా. మొన్నే పోయారు ఆయన, ఒక 2 ఏళ్ళు సంవత్సరం అయింది ఆయన పోయి. మొత్తం అందరు ప్రెసిడెంట్లు వెళ్ళారు ఆయన అంతిమ అదే కరంకి. 5 అమెరికా ప్రెసిడెంట్లు వెళ్ళారు, అంటే బతుకున్న వాళ్ళందరూ ఎక్స్ ప్రెసిడెంట్స్, కరెంట్ ప్రెసిడెంట్. ఆ, జిమీ కార్టర్ ఈ అదే ఈ 20వ శతాబ్దం, 21వ శతాబ్దంలో ఎన్నికంటే గొప్ప మానవుడు ఏది సాధించాడు అంటే ఆల్కహాలిక్స్ అనానమస్ అంటే అది మానవ జాతి సాధించింది ఆల్కహాలిక్స్ అనానమస్ అంటాడు అది. సో నిజంగానే తాగుబోతు చరిత్రలో ఒక సఖాన్ని రాసింది అంటాడు కదా, 1939లో రాసింది నిజమైంది ఈ రోజు. ఆ, సో అదే నాది కొంచెం నా మనసుకి నచ్చింది కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. కంటిన్యూ చేయండి సార్. వీరి వద్ద అలాంటి వేలాది పరిస్థితులకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది. వారి గురించి వారు వివరించే ఏ విషయం మీదైనా సరే మీరు తప్పనిసరిగా ఆధారపడవచ్చు. ఇది అండర్లైన్ చేసుకోండి ఉంటే, ఇట్లు విలియం డి సిల్క్వర్త్, ఇక్కడ ఆపుదాం. కాకపోతే ఇందాకట్లేను, ఇది వారి గురించి వారు వివరించేది. అంటే ఆ నేను పుస్తకంలో చదివేసినయ్యా, ఇదిగో ఈ పుస్తకంలో ఇలా ఉంది భగవద్గీతలో, నువ్వు చేసేయి, నువ్వు బాగుపడిపోతావు అంటే నమ్మమని చెప్పట్లే ఇక్కడ. వారి గురించి వారంటే ఏంటనుకుంటున్నారు? నా అనుభవం, నా గురించి చెప్పటం. నేను చేసే ముందు ఇలా ఉండేవాడిని, చేసాక ఇలా ఉన్నా. అనుభవం, నాకు ఉద్యోగం పోయింది, అప్పుడు ఈ చేస్తే ప్రశాంతత వచ్చాను. నా అనుభవం చెప్పాలి, నా గురించి చెప్పాలి, అంతే తప్ప పుస్తకంలో చదివి చెప్పేటి కాదు. నేను ప్రాక్టీస్ చేసింది చెప్పాలి. ఇది కూడా ఏంటి, ఏ లిటరేచర్ లో ఉన్న దాని గురించి చెప్పాలి. నేను పొద్దునే లెగ్గానే గ్లాస్ మజ్జిగ తాగుతాను, నువ్వు తాగు అంటే అడిగి తేనుపులు వస్తాయేమో మజ్జిగ తాగుతానే వాడికి తెలుసు. అది పుస్తకం ఎక్కడ రాయలేదు. సో నేను గంటకు 10 సిగరెట్లు తాగుతాను, కాస్త హాయిగా ఉంటది, నువ్వు తాగు అంటే అలా ఉంటది అది. పోనీ ఇంకోటి ఏంటంటే, నేను 2 గంట సేపు వాకింగ్ చేస్తాను, నువ్వు చేయంటే ఆడి మోకాళ్ళు అరిగిపోవచ్చు. అది అవన్నీ కాదు నేను చెప్పాల్సింది. నా అనుభవం, నేను ఏదైతే నా గురించి బిగ్ బుక్ లో నేను ఏం ప్రాక్టీస్ చేశానో చెప్పాలి, నాకేం జరిగిందో చెప్పాలి. అప్పుడు నువ్వు తప్పకుండా నమ్మచ్చు, 100%. బిగ్ బుక్ 100% నమ్మచ్చు, ఈ వాక్యాన్ని నువ్వు 100% నమ్మచ్చు. సో బిగ్ బుక్ లో రాసిందంటే అది 100% అనుకోండి, దేవుడు రాసిన పుస్తకం. మీరు నిజంగా ప్రాక్టీస్ చేస్తే నాకు ఒక్క తప్పు చూపించలేరు మొత్తం పుస్తకంలో, చూపిస్తే నేను గుండు కొట్టించుకుంటాను. అది మీరు ఇంకా ప్రాక్టీస్ చేయక మీకు అర్థం కాదు అంతే. సో ఇక్కడతో ఆపుదామండి, ఇంకా నోరు మోస్తాను, ఆల్రెడీ 8 నిమిషాలు ఓవర్ టైం వెళ్ళాను. ఆ మ్యూట్ లో ఉన్నారా? ఎవరికైనా క్వశ్చన్స్ కానీ లేకపోతే అనుభవం పంచండి ఇప్పుడు దాకా చదివింది.
ఎవరికి ప్రశ్నలు లేవా? లేకపోతే అనుభవం కూడా పంచలేరా? హలో. వినబడుతోందండి. మొదటి క్వశ్చన్లు కానీ అనుభవం కానీ అదేంటండి, ఏదో ఒకటి మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, చాలా ఎనర్జెటిక్ గా ఉంది. నా పేరు గిరిధర్, నేను ఒక తాగుబోతుని. ఓకే, ఓకే. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ కార్తిక్ గారు. ఆ అంటే బిగ్ బుక్ మీద ఉండే ప్రత్యేకమైన అభిమానం, అభిమానం అని అంత సింపుల్ గా చెప్పేయక్కర్లేదులే కానీ, జీవనాధారం, భరోసా, శక్తి, బిగ్ బుక్కే సర్వస్వం కదా. ఉమ్, చిన్నపిల్లాడికి భయం వేస్తే తల్లి పక్కన లేకపోతే కనీసం అదేదో సినిమాలో చీరన పట్టుకుని అయినా పడుకుంటాడు. అలాగే నాకు సొల్యూషన్ ఒక్కోసారి దొరకపోయినా బిగ్ బుక్ తల కింద పెట్టుకుని పడుకుంటే అదొక రిలీఫ్ గా ఉంటుంది. లేదంటే యూట్యూబ్ లో కొంతమంది బిగ్ బుక్ చదువుతూ ఉంటారు, అది పెట్టుకున్న రిలీఫ్ గా ఉంటుంది. అంత అభిమానించే పుస్తకం గురించి మీరు రివ్యూ ఇస్తున్నప్పుడు వివరణ అది చాలా క్యూరియాసిటీగా ఉంటుంది సార్, కొత్త విషయాలు తెలుసుకోవాలని. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఇంకెవరైనా, అంత గాడ్స్ గ్రేస్ సార్, మళ్ళీ ఏం లేదు కానీ ఏదో అలా. ఉమ్. ఇంకెవరైనా షేర్ చేస్తారా అండి, లేకపోతే ఎవరికైనా క్వశ్చన్ ఉందా? సార్ నాకు క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. హలో. ఆ, సార్ అది సిల్క్ వర్త్ గురించి చెప్పారు కదా సార్. అయితే నేను ప్రైమ్ టైమ్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు అక్కడ ఇంకో డాక్టర్ గారి నేమ్ మర్చిపోయాను. ఆయన కూడా ఏ చాలా హెల్ప్ చేశారని విన్నాను. మీకు ఏమైనా డాక్టర్ ఐడియా హ్యారీ ఉంది సార్? ట్యూబర్ట్. డాక్టర్ హ్యారీ ట్యూబర్ట్. ఆయన అవును సార్. పేపర్స్ కూడా ఏ కమ్స్ ఆఫ్ ఏజ్ లోని ఆయన లేటర్ ఆన్ సిల్క్ వర్త్ ఫస్ట్ దాని పుట్టిన 15 ఏళ్ళకి రాసిన పేపర్లు. ఆయన ఆయన ఏం రాశాడంటే బేసిక్ గా త్రాగుబోతుకి మెయిన్ ప్రాబ్లం ఈగో అని. అది ఆల్రెడీ బిగ్ బుక్ లో ఉంది. థర్డ్ స్టెప్ లో ఉంటది. మీ మెయిన్ ప్రాబ్లం స్వార్థము, స్వార్థ చింతన అని ఉంటది కదా, దాని ముందు పేజ్ లో ఉంటది. వీళ్ళే అహంకారులుగా పేర్కొంటాము. అది ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆ, ఆయన రాసిన ఆర్టికల్ ఏ లిటరేచర్ లో కూడా పబ్లిష్ అయి ఉన్నాయి. అయితే ప్రైమ్ టైం వాళ్ళు అది ఎక్కువ వాడతారు. ఎందుకంటే మీ 4వ సోపానానికి బాగా ఉపయోగపడుతుంది, మీకు జబ్బు గురించి తెలిస్తే. అది కాకపోతే అది నిజంగా మనం నా అనుభవంలో నాకు 4వ స్టెప్ లో మామూలుగా రాస్తున్నా, నాకు క్లియర్ గా కనిపించింది నా ఈగో, నా స్వార్థము, నా త్రాగుబోతులు. అది నా అనుభవం మాత్రమే. అది ఓకే. సార్ ఇంకో ఇంకెవరికైనా క్వశ్చన్ ఏంటంటే, హలో, చెప్పండి సార్. విల్ గారు ఈవెన్ స్టెప్ వర్క్ చేసిన తర్వాత కూడా ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన కూడా చాలా ఎమోషనల్ ట్రామాకి ఇబ్బంది పడ్డారు. అదే ఎమోషనల్ గా చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ప్రైమ్ టైం మీటింగ్, అదే ప్రైమ్ టైం పుట్టుకొచ్చిందని ఒకళ్ళు చెప్పుకొచ్చారు సార్. అది అంతవరకు నిజం? ఆ, ప్రైమ్ టైమ్ బిల్లు గారు ఎమోషనల్ గా బాధపడినందుకు పుట్టుకు రాలేదు. ప్రైమ్ టైం అన్నది
యాక్చువల్లీ ఈయన బాబ్ ఆండర్సన్ అన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. అదేం ఏ సపరేట్ కాదు, అది ఏలోనే భాగం. అదొక ఫార్మాట్ మీటింగ్ అంతే. సో ప్రైమ్ టైం మీద నేను అభిప్రాయాలు చెప్పలేనండి, ఎందుకంటే అది వాళ్ళకే తెలియాలి. కథ నాకు తెలిసినంత వరకు చెప్తాను. నాకు తెలిసిందంటే అది ఏదో ఒక భాగమే. వాళ్ళ ఈగో ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. బిల్లు గారు ఆ, ఆ, ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళటం వాస్తవం, చాలా వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైనా అలాంటి లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నప్పుడు చాలా ఆ ఈగో డిమాండ్స్ అవన్నీ వదులుకోవాలని తర్వాత ఆయన ఆర్టికల్ కూడా రాస్తారు, ఎమోషనల్ సోబ్రైటీ అని. అది కూడా చదువుతారు ప్రైమ్ టైం రాసింది. సో ప్రైమ్ టైం అంటే అదొక ఏ సపరేట్ కాదు, ఏఏలో ఒక ఫార్మాట్ మీటింగ్ అంతే. సో అలా చాలా ఉంటాయి ఫార్మాట్ మీటింగ్స్. సో ఇంకోటి బిల్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు అంటే ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయడం అంత ఈజీ కాదా. అది దాని నుంచి బయటికి కూడా వచ్చాడు, హాయిగా కూడా ఉన్నాడు. అది ఆ, మనకి ఎప్పుడైతే ఆ డిమాండ్స్ దేవుడికి మొత్తం వదిలేయాలి, అప్పుడే రికవరీ ఉంటుంది. ఏ మాత్రం పట్టుకున్నా ఒక త్రాగుబోతుగా నాకైతే కష్టం. అది. నేను హాయిగా ఉండాలంటే ఎన్ని పుస్తకంలో రాశాడు, అబాండన్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి, మొత్తం వదిలేమని. డబ్బులు, రిలేషన్స్, అటాచ్మెంట్స్, ఎన్ని డిమాండ్స్, ఎన్ని వదిలేయాలి. అది నేను నా డ్యూటీ చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడుతూ వెళ్ళిపోవాలంటే ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి. సో ఇవన్నీ కొంచెం కష్టమే. సో ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళేవారు, కొంతమందికి ముందు నుంచి ఉంటుంది డిప్రెషన్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను వెళ్ళాను డిప్రెషన్ లోకి థర్డ్ ఇయర్ లో. అదే స్టెప్స్ చేస్తే నువ్వు అయిపోద్దాం, స్టెప్స్ చేస్తూ ఉంటే ఇలాంటివన్నీ బయటికి తప్పుతూ ఉంటాయి. ఇవన్నీ అయ్యాక కొన్ని అది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. అందుకనే కొంతమందికి త్వరగా, కొంతమందికి తర్వాత అని రాసి ఉంటుంది మన 9 స్టెప్ ప్రాసెస్ ప్రామిసెస్ లో. సో బిల్లు గారి డిప్రెషన్ లోకి వెళ్ళిన మాట నిజమే, ఆయన డిప్రెషన్ నుంచి వచ్చిన మాట నిజమే. ఆయన ఎమోషనల్ సోబ్రైటీ ద నెక్స్ట్ ఫ్రంటియర్ అని రాశాడు ఆర్టికల్. అది ప్రైమ్ టైం వాళ్ళు చదువుతారు. హ్యారీ ట్యూబర్ట్ ఆర్టికల్స్ కూడా చదువుతారు ప్రైమ్ టైం వాళ్ళు. వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏలో ఒక భాగం, వాళ్ళు ఏకేం సపరేట్ కాదు. మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేశానా సార్? ఎస్ సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎవరికి ప్రశ్నలు లేవండి, లేకపోతే అనుభవం పంచుకుంటారా ఎవరైనా? ఇది ఇంటరాక్టివ్ ఉండాలి సార్, ఇలాగైతే నేను ఒక్కనే మాట్లాడితే బోరు. బోల్డ్ మంది చేసిన వాళ్ళు కూడా ఉంటున్నారు ఇక్కడ. స్టెప్స్ అట్లీస్ట్ డాక్టర్ గారి అభిప్రాయం చదివిన వాళ్ళు ఉంటున్నారు. కార్తిక్ గారు, నేను ఆఫీస్ లో ఉన్నా అందుకే మాట్లాడలేదు. నో ప్రాబ్లం, మీరు ఓకే, ఇది రికార్డ్ అవుతుందండి. మా ఆఫీస్ లో ఉన్నా అందుకే మాట్లాడలేదు. నో ప్రాబ్లం సార్.
సార్ ఇంకో ఇంకెవరికి క్వశ్చన్ లేకపోతే అడగచ్చా ఒకవేళ ఎవరికి అడగండి క్వశ్చన్ అడగండి. సార్ స్టెప్ 0 అంటారు కదా సార్, అది దాని గురించి చెప్తారా? ఏమో సార్, అది ఏఏలో పదజాలం, అది ఎక్కడ లిటరేచర్ లో రాయలేదు. లిటరేచర్ లో రాయని దానికి నేను కామెంట్ చేయను. ఓకే సార్, ఓకే. నాకు ఓన్లీ లిటరేచర్ ఒకటే జస్ట్ ప్రాముఖ్యత. నాకున్న క్వశ్చన్స్. అంటే లిటరేచర్, యా మీకు ఉన్నదే కాకపోతే నేను అది చెప్పలేను కదా, లిటరేచర్ లో లేకపోతే మీటింగ్ లో. కరెక్టే మీకు సార్. కావాలంటే మీటింగ్ అయ్యాక మాట్లాడండి. నా ఉద్దేశంలో స్టెప్ 0 అంటే ఏంటో చెప్తాను. ఓకే. షూర్ సార్, షూర్. ఇంకెవరికైనా అండి? ఇంకెవరికి ప్రశ్నలు లేవా? ఓకే, రికార్డింగ్ ఆపుతున్నాను. ఇక్కడతో మీటింగ్ ఆపుదామండి.